రక్షక గోవింద శ్రీనివాసులవాడ వెంకటరమణ గోవింద लक्ष्मी वेंकटेश्वर स्वामी सिद्धि द्वारा अन्योन्य दाम्पत्य जीविता सांगता सिद्धिरस्तु मनोवांछिता फलसिद्धिरस्तु सर्वकामना सिद्धिरस्तु మే 12వ తేదీ నేను నా యొక్క శ్రీమతి సునీత ఈఆర్ ఫౌండేషన్ నుంచి మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వాస్తవంగా ఆర్మూర్కే తలమానికమైనటువంటి శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ మధ్యకాలంలో ఆర్మూర్లో అత్యంత ప్రభావితంగా మరియు ప్రకాశవంతంగా ఆర్మూర్కి వన్నె తెచ్చినటువంటి ఈ ఆలయానికి ఈరోజు రావడం జరిగింది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే గుట్టలుగుట్టగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క ఆలయం ఎన్నో చరిత్ర చెప్తున్నట్టు ఈ యొక్క స్థల పురాణం చాలా గొప్పగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి మంచి జరిగింది తప్ప చెడు జరగలేదు. కాబట్టి ఈ ఆలయాన్ని డెవలప్మెంట్ చేయడానికి వచ్చినటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులైనటువంటి మా అన్నగారు చేనేత సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నో రాజకీయాలు అనుభవంతో ఉన్నటువంటి అన్న కామాణి రామకృష్ణ గారు, అలాగే కార్యదర్శి శ్రీ నర్తన్ సీనన్న గారు, అలాగే దీని యొక్క కోశాధికారి మెదకాపు రాజేందర్ గారు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత అభినందనలు. ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి మా బావ టాటా సాగర్ గారు, ఈ మధ్య ఈ ఆలయానికి ఆయన ముగ్గురై ఈ యొక్క కార్యక్రమాన్ని మనోహర్ గారు సార్ రిటైర్ మన టీచర్ మనోహర్ సార్ గారు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ మీడియా సెక్రటరీ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలతో ఈరోజు ఈ యొక్క ఆలయం అభివృద్ధి కొన్ని మాటల్లో చెప్పలేనంతగా అభివృద్ధి చెందింది. ఆ సైడ్ నుంచి మనం వస్తుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నట్టంత వైభవంగా తీర్చిదిద్దినటువంటి విలేజ్ కమిటీ డెవలప్మెంట్ వారికి ముందుగా నేను శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే జనరల్గా నేను పెళ్లి రోజులు అంత పెద్దగా ఇష్టపడను, కానీ మా బావ ఉన్న వాళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు మా పెళ్లి రోజు స్వామివారి సన్నిధిలో జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ఈ ఆలయానికి నాకు తోచినంతగా సహాయం దేవుడు పిలిచినట్టుగా ఈరోజు సహాయం చేయడం జరిగింది. దాని ఒక చంద్రుడికి ఒక నూనె పొంగులాగా చిన్నగా సహాయం చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే
ధార్మిక కార్యక్రమాలు, హైందవ కార్యక్రమాలు తగ్గిపోతున్నటువంటి ఈ తరుణంలో వీరు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ స్టెప్ ఏదైతే ఉందో భరత జాతి అంతా కూడా శ్రీరామమయం, అలాగే ప్రపంచంలో దేవుడు లేదు, ఏదీ లేదు అనే యొక్క మంచి భావన ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కలిగింది. అంతకుముందు ఉన్నటువంటి గుడి యొక్క కుక్కలగుట్ట అనే యొక్క నామంతో పాటు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు జరుపుకున్న సంతోషంతో పాటు ప్రతిరోజు గోవిందనామ స్మరణ కానీ, స్వామివారి యొక్క కీర్తించేటువంటి కార్యక్రమాలు కానీ, దైవ కార్యక్రమాలు కానీ, ప్రపంచ శాంతికి, మనుషుల యొక్క ప్రశాంతతకు, ఆరోగ్య యొక్క ప్రశాంతతకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దేవుడి కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, సంతోషాలు వచ్చినా దేవుడితోనే పంచుకుంటారు. కాబట్టి మనిషి దైవం మానవ రూపేణ అన్నట్టు అంటే ప్రతి దేవుడు ఎక్కడ ఉండడు, ప్రతి వ్యక్తిలో ఉంటాడు. కాబట్టి ఇక్కడికి వచ్చే వ్యక్తులందరినీ సేదతీర్చే విధంగా కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ అందరూ ఐక్యమై భగవంతుని చేస్తే ప్రపంచంలో శాంతి నెలకొల్తుంది అన్నట్టు అందుకోసమే ప్రపంచ దేశాలని యుద్ధం వైపు ఉన్నా కానీ భారతదేశం మాత్రం కేవలం ప్రశాంతతతోనే ఉన్నది. సరిపడనేటటువంటి చమురు నిల్వలు ఉన్నాయి, ఎల్పిజీ ఉంది. మనం అంతా కూడా ఇండివిజువల్గా ప్రొడక్షన్ చేసుకున్నటువంటి దేశం, సెల్ఫ్ సర్వియంట్గా ఉన్నటువంటి దేశంలో ఎవరి మీద ఆధారపడకుండా ఉండే అంత గొప్ప సంస్కృతి మన హైందవ సంస్కృతి భరతఖండం ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క ఇన్సెప్షన్ ఆర్మూర్లో ఈ యొక్క గుడి ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని ప్రతి దగ్గర కూడా హైందవ కార్యక్రమాలు మంచి జరిగితే నైతిక విలువలతో ధర్మంతో కట్టుబడి ఉన్నటువంటి మనందరికీ కూడా మంచి జరగాలని, కొట్టాడాలు విట్టాడాలు కాకుండా మనం మంచి ప్రపంచ శాంతిని కోరుకొని ఎదురు వ్యక్తి ఏదో భావోద్వేగాలతో వచ్చినా కూడా ప్రశాంతతనిచ్చే ఆలయం యొక్క సంస్కృతి నాకు నచ్చింది. దీనికి ఇంతగా ఇతోధికంగా కృషి చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనం మాటలలో చెప్పలేనంత వాళ్ళు అభివృద్ధి చేశారు. సీసీ కెమెరాలతో మొదలు పెట్టుకొని ఆలయం యొక్క రక్షణ ఏర్పాట్లు కానీ అందమైన రంగులతో ఈ యొక్క ఆలయానికి వస్తే బయటికి వెళ్ళకపోతుంది కాకుండా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని మీరందరూ రక్షిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ఆర్మూర్కే వన్న చేస్తూ తెలంగాణలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఆలయంగా తీర్చిదిద్దాలని అందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి మా క్లాస్మేట్ జి వెంకటరమణాచారి గారు మరియు భక్తులు గారు, అలా గంగాధర్ అన్న, నవీన్ అన్న, ఇలాపూర్ నుంచి వచ్చినటువంటి తమ్ముడు నరేష్, మన అనిల్ గారు, వందన మరియు రామప్రసాద్ అన్న, పద్మవీర్, జీవన్, రామచంద్ర అన్న, బావ గారు, మా అభిలాష్, రాజన్న గారు, గంగామోహన్, రమేష్ గారు, గంగాధర్, మిగతా మిత్రులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత, అభినందనలు, శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మంచి జరగాలని రాబోయే కాలంలో మన యొక్క దేవుడి ముందు చెప్తున్నాం. అడగని అమ్మాయిన అన్నం పెట్టదు. కాబట్టి ఖచ్చితంగా ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని రూపుమాపడానికి ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తిని ఎదురుగా పంపిస్తారు. ఫ్యూచర్లో మన దాంట్లో నుంచి ఎవరు వచ్చినా కానీ మంచి కొరకు పాటుపడడానికి వచ్చే వ్యక్తిని ఖచ్చితంగా మేమందరం కూడా ఎంకరేజ్ చేస్తాం, ఎంటర్టైన్ చేస్తాం. చెడుపై మంచి సాధించే విజయం లేట్గా వచ్చినా కానీ ప్రతి మన దసరా కానీ, దీపావళి కానీ, సంక్రాంతి కానీ ఏదైనా కానీ చెడుపై, రాక్షసులపై దేవతలు సాధించిన విజయాన్ని వర్ణిస్తాం. కాబట్టి ఏది జరిగినా మంచి కొరకు ఫ్యూచర్లో రాజ్యాధికారం దిశగా మేమందరం కూడా మా అన్న రామకృష్ణ అన్న ప్లస్ అలాగే నరేందర్ అన్న వీరందరి యొక్క తోడ్పాటుతో ముందుకెళ్తామని ఈరోజు మీ అందరికీ